కట్టుకున్న మొగుళ్లే కాలయములుగా మారుతూ ఉన్నారు. అనుమానంతోటి భార్యలను కడతేరుస్తూ ఉన్నారు. పిల్లలను అనాథలుగా మారుస్తూ ఉన్నారు. గుంటూరు, ఖమ్మం జిల్లాల్లో జరిగిన 2 దారుణమైన ఘటనలు సంచలనం సృష్టిస్తూ ఉన్నాయి. కాపురం అన్నాక చిన్న చిన్న గొడవలు వస్తుంటాయి, సర్దుకుంటాయి. కానీ ఆ గొడవలనే భూతద్దంలో చూస్తూ అనుమానాలను అంతకంతకు పెంచుకుంటూ జీవితాలను బలి చేసుకుంటున్నారు. గుంటూరు జిల్లా తెనాలిలో కట్టుకున్న భార్యనే కర్కశంగా హత్య చేసి తాను ఆత్మహత్య చేసుకున్నాడు భర్త. తెనాలిలోని చినరావూరు పార్కు దగ్గర నివాసం ఉండే బాలాజీ భార్య జ్యోతిపై అనుమానంతో ఈ ఘాతకానికి తెగబడినట్లు తెలుస్తోంది. ఈ విషయంలో ఇద్దరి మధ్య కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. తల్లి తండ్రి చనిపోవడంతో వారిద్దరి పిల్లలు అనాథలయ్యారు. ఇక ఖమ్మం జిల్లాలో కుటుంబ కలహాలతో భార్య గొంతు కోశాడు భర్త. ప్రస్తుతం ఆమె ప్రాణాపాయ స్థితిలో ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం కోరట్లగూడెంలో జరిగింది దారుణం. భర్త వేధింపులు భరించలేక కొద్ది రోజులుగా నల్గొండ జిల్లా నరసింహులగూడెంలోని పుట్టింటి దగ్గర ఉంటోంది మనీషా. భర్త జలీల్ అర్ధరాత్రి పూట తాగి వచ్చి గాఢ నిద్రలో ఉన్న భార్యపై కత్తితో దాడి చేసి పరారయ్యాడు. తీవ్రంగా గాయపడిన మనీషాకు ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఈ 2 ఘటనలకు క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయాలే కారణం. భార్యాభర్తలు అనవసర ఆవేశాలతో పంతాలకు పోతూ పిల్లలను అనాథలుగా మారుస్తున్నారు. అప్పు పెను ముప్పుగా మారింది. ఇద్దరి జీవితాలని బలిగొంది. అప్పు విషయంలో తలెత్తిన చిన్న వివాదం చివరికి 2 కుటుంబాలకు పెద్ద దిక్కులు లేకుండా చేసింది. పరువు పోయిందని ఒకరు, ఆ నేరం ఎక్కడ తన మీదకు వస్తుందోనన్న భయంతోటి మరొకరు సూసైడ్ చేసుకున్నారు. మెదక్ జిల్లాలో జరిగింది ఈ విషాదం. అప్పు చిచ్చు పెట్టింది. ఇద్దరి ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. 2 కుటుంబాలు వీధిన పడ్డాయి. మెదక్ జిల్లా దౌలతాబాద్ మండలం తిరుమలాపూర్ గ్రామానికి చెందిన కరుణాకర్ అదే గ్రామానికి చెందిన యాదగిరి వద్ద చిట్టి వేశాడు. అయితే ఆ డబ్బులు ఇవ్వడంలో ఆలస్యం చేశాడు యాదగిరి. దీంతో అతనింటికి వెళ్లి గొడవ పెట్టుకున్నాడు కరుణాకర్. 4 రోజులు గడిచాయని డబ్బులు ఇంకెప్పుడు ఇస్తావంటూ నిలదీశాడు. యాదగిరికి చెందిన 2 కాడెడ్లను తన ఇంటికి తీసుకెళ్లాడు. ఇది అవమానంగా భావించాడు యాదగిరి. పరువు పోయిందన్న బాధతో పొలం వద్దే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. యాదగిరి దగ్గర చిట్టేస్తే ₹1,00,000 కర్ణాకర్ రావాలి. ఇక ఇస్తలేడు, ఇస్తా అనుకుంటే ఆపేయండి అనుకో. ఆపితే ఇంకా ఇస్తలేవని అంతే ఎడ్ల కొట్టుకోండి. ఎడ్ల కొట్టుకోపోతే 2-4-5 వద్దులు ఉన్నాయి. నలుగురితో మాట్లాడి ఎడ్ల కొట్టుకొచ్చుకుంటే అయిపోయి మళ్ళీ ఆయన కొట్టుకొచ్చుకున్నాక మళ్ళీ ఏం జరిగిందో అయితే ఇంత మంద తాగి వెళ్ళిపోయి అయితే ఇక్కడ పడిసి పోయిండు అనుకో. పోయినాక వాడిని తీసుకొచ్చి ఇంటికి పీనిని తీసుకొచ్చి వానికి తీసుకొచ్చి చేసేవారు వాడి భయానికి ఇక నన్ను సంపుతారో ఏమనుకొని ఆయన ఆగ్రహించిన యాదగిరి బంధువులు శవాన్ని తీసుకొచ్చి కరుణాకర్ ఇంటి ముందు ఆందోళనకు దిగారు. డబ్బులు ఇవ్వమంటూ ఒత్తిడి చేయడం వల్లే యాదగిరి చనిపోయాడని గొడవపడ్డారు. ఇది చూసి కరుణాకర్ వణికిపోయాడు. గ్రామానికి చెందిన పెద్ద మనుషులు కూడా రావడంతో ఏం చేస్తారోనన్న భయంతో ఇంట్లోకి వెళ్లి పురుగుల మందు తాగి చనిపోయాడు. 5 తారీఖు అన్నాడు, 5 తారీఖు అయింది, 15 తారీఖు వచ్చింది. ఇకపోతే మా ఇంటికి వచ్చినాడు, మమ్మల్ని గుజరాడ కట్టి అని మేము ఎట్లా తెచ్చి ఇంటికి కట్టేసినాము. కట్టేసినాక వచ్చిండు, అడిగిండు, పోయిండు కదా, మాకు పైసలు ఇచ్చినాక మేము ఇస్తామన్నాం. రాత్రి పిలిపిస్తే మేము పోయినాము. ఆయన కూడా రావాలి కదా, పటేళ్ళు రావాలి కదా, ఎవ్వరు రాలే. మా మొగుడు పోతే ఎవ్వరు లేరు కదా, ఇప్పుడు ఎందుకు పొద్దుగల మాట్లాడంతే అన్నారు. పొద్దుగల కాగలేదా, పొద్దుగల కాగకపోయి ఎన్నో దాగొచ్చిండు. మా ఇంటి కాడ తెచ్చి పిండి వేసిపోయారు. మా ఊరు కాపోలు అందరు పటేళ్ళు అందరు వచ్చి నా ఇంట్లో వేసిపోయారు. ఇంట్లో వాళ్ళందరూ చచ్చిపోయినాడు అన్నారట. నేను అందరు వాని పేరు మీద చేస్తున్నా, వాడు నా ఇంట్లో వేసిపోమని చెప్పినట. యాదగిరి కరుణాకర్ ఇద్దరు రైతులే, వ్యవసాయం చేసుకుని బతికేవారు. ఇద్దరు ఆత్మహత్య చేసుకోవడంతో ఆ 2 కుటుంబాలు పెద్ద దిక్కును కోల్పోయాయి. ఆవేశంతో కాకుండా కాస్త ఆలోచించే నిర్ణయం తీసుకుని ఉంటే 2 ప్రాణాలు నిలబడేవి.